గుంటూరు పరిధిలోని తురకపాలెంలో సంభవిస్తున్న ఆకస్మిక మరణాలపై వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ఈ మేరకు గ్రామంలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. అన్ని రకాల స్పెషలిస్టులు అందుబాటులో ఉండి స్థానిక ప్రజలకు వైద్య పరీక్షలు చేస్తున్నారు. పబ్లిక్ హెల్త్ రాష్ట్ర స్థాయి అధికారులు తురకపాలెం మరణాలపై అధ్యయనం చేస్తున్నారు. 15 రోజుల పాటు ఈ వైద్య శిబిరం కొనసాగుతుందని డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ విజయలక్ష్మి తెలిపారు. వైద్య పరీక్షల నివేదికలు వచ్చిన అనంతరం వ్యాధులు మరణాలపై నిర్ధారణకు వస్తామని చెప్పారు. అయితే గ్రామంలో సంభవిస్తున్న వరుస మరణాలపై స్థానికులు మాత్రం భయాందోళనలో ఉన్నారు. తురకపాలెంలో మెడికల్ క్యాంప్ జీజీహెచ్ నుంచి ఆల్ స్పెషలిస్టులతోటి ఫిజిషియన్స్, మైక్రోబయాలజిస్ట్, బయోకెమిస్ట్రీ అండ్ ఎస్పీఎం డిపార్ట్మెంట్ నుంచి మనకు వచ్చి ఇక్కడ సర్వే చేయడం జరుగుతుంది. అన్యూజువల్ డెత్స్ అవుతున్నాయి అనేది డెత్ అనాలిసిస్ కోసం, కాజ్ ఆఫ్ డెత్, రూట్ కాజ్ ఏంటనేది కనుక్కోవడం కోసం మనకి ఇక్కడ మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది. ఈ క్యాంప్ 15 డేస్ వరకు ఉంటుంది మనకి. సో మొత్తం పాపులేషన్లో మనకున్న 2517 ఈ పాపులేషన్లో ఎంతమందికి సిమ్టమాటిక్ ఉన్నారు వాళ్ళకి బ్లడ్ ఇన్వెస్టిగేషన్, రొటీన్ ఇన్వెస్టిగేషన్స్ అన్నీ చేసి మనము బ్లడ్ కల్చర్ కూడా చేసి రూట్ కాజ్ కనుక్కోవాలని అనుకుంటున్నాము. కాకపోతే మన సిమ్టమాటికే కాకుండా ఉన్న పాపులేషన్ అంతా అబోవ్ 18 ఉన్న వాళ్ళందరికీ కూడాను ఇప్పుడు శాంపిల్స్ కలెక్ట్ చేస్తున్నాము. సో ఆ రిపోర్ట్స్ వచ్చిన వెంటనే వాళ్ళ అది ఏంటి కాజ్ ఆఫ్ డెత్ అన్నది ఏంటన్నది మనకు తెలుస్తుంది. సో దీని మీద మనకి పైనుంచి మన స్పెషల్ సెక్రటరీ గారు, కమిషనర్ గారు వీళ్ళందరూ కూడాను ఏ రోజుకి ఆ రోజు సమీక్షిస్తున్నారు. డైలీ రిపోర్ట్ మేము పంపిస్తున్నాము. సో ప్రజలందరూ కూడాను కొన్ని మూఢనమ్మకాలతో కూడా ఉన్నారు. అది ఎటువంటి అపోహలకు గురి కాకుండా ఎవరికైనా బాగలేకపోతే ఇమీడియట్గా దగ్గరలో ఉన్న హాస్పిటల్ లేదా మనకు లోకల్గానే మనకి సిహెచ్ఓలు ఉంటారు, హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ ఉన్నాయి. వాళ్ళ ద్వారా మెడికల్ పిహెచ్సి కానీ లేదా మన జీజీహెచ్ కానీ వచ్చి చూపించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఆర్ఎంపీల దగ్గరికి వెళ్దామని రిక్వెస్ట్ చేస్తున్నాను. సో మనకి ఏమైనా ఉంటే వాళ్ళు కొంచెం హై యాంటీబయాటిక్ అవి ఇమీడియట్గా రిలీఫ్ కోసం అని వేస్తారు. ఏదైనా సరే స్టెప్ బై స్టెప్ బేసిక్ నుంచి మనం ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఎటువంటి ఇది ఉన్నా కూడాను, ప్రాబ్లం ఉన్నా కూడా ఇప్పుడు మనం క్యాంప్ 15 డేస్ ఉంటుంది. ఈ స్పెషలిస్టులు అందరూ కూడా ఉంటారు. ఇక్కడికి వచ్చి మెడికల్ క్యాంప్లో వచ్చి చూపించుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను.